వైఫల్యాలన్నింటికి రామకృష్ణ బాధ్యత వహించాలి. అంటే ఖచ్చితంగా పార్టీ వైఫల్యాలకు వాళ్ళే కదా బాధ్యత వహించాలి. ఇలా పార్టీ బలంగా ఎదగడానికి ఎంతమంది కష్టపడితే తీరింది, కానీ వైఫల్యాలకు వాళ్ళే. ఇలా సీనియర్లను ఎందుకు తీసుకొని పోతలేరు మీరు? సీనియర్లను తీసుకొని పోవాలి. కాబట్టి దీని విషయంలో మేము హైకమాండ్ చెప్పినాము. ఈ కొత్త సంవత్సరం ఫస్ట్ వీక్లా జూనియర్లు, సీనియర్లు, బూత్ కమిటీలు, అదేవిధంగా బీజేపీ అనుబంధ సంస్థలు ఏవైతే మోర్చాలు ఇవన్నింటిని కూర్చోబెట్టి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మా ఎంపీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి కార్యకర్తల మనోభావాలందరినీ వాళ్ళ ఏమేమి కోరి అదేవిధంగా వాళ్ళ సమస్యలు అన్ని తీసుకొని పార్టీ ముందుకు పోతుందని నేను చెప్తాను. అట్లాంటిది ఏం లేదు, వాళ్ళు అన్ని గ్రహిస్తున్నారు. మీకు చెప్తున్నాను కదా, మన రోజు ప్రక్రియ ఉదయం నుండి సాయంత్రం పడుకునే వరకు బీజేపీ అనుబంధ సంస్థలు కానీ పెద్దలు కానీ గుర్తిస్తున్నారు. తప్పకుండా దాన్ని గుర్తిస్తున్నారు. కాబట్టి ఈసారి నామినేటెడ్ పదవి ఎట్టి పరిస్థితుల్లో కొత్త వాళ్ళకు వస్తుందని మేము ఆశిస్తాం. వాళ్ళు ఇక్కడ కలవడము, ఏదైనా లెటర్లు ఇచ్చి దాన్ని చేస్తే దానికి వాళ్ళు కార్యకర్తలు వస్తే మనకు తెలుసు ఇచ్చినాం కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. ఇవాళ నుండి 1 వీక్ ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రతి కార్యకర్తకు అవగాహన ఉంది. దీనేం పెద్ద అది బ్రహ్మ విధ కాదు. ఖచ్చితంగా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం రాత్రి మగలు వ్యాపారాలను వదులుకోలి ప్రజల కోసమే పని చేయాలని చెప్పి తెలియజేస్తాం. అయితే దీనికి గాను ఇద్దరము ఒక బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అతి తక్కువ కాలంలో మనని గుర్తించి ఇవాళ నాకు ఈ స్థాయి ఇచ్చిన బీజేపీ పార్టీని మేము జీవితకాలం మర్చిపోలేము. మేము జీవితాంత కాలము బతికినన్ని రోజులు బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీకి సేవ చేస్తాం, పదవులు ఉన్నా లేకున్నా. అయితే ఇక్కడ ఒక అనుభవజ్ఞురాలు కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా ఒక మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేసింది కాబట్టి ఒక మహిళకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది గిట్ట ఆలోచన చేస్తుంది పార్టీ. దాని విషయంలో అట్లాంటిది ఉంటే నర్మదా గారి గిట్ట ఒక అప్లికేషన్ యాజ్ ఎ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు గతంలో వైస్ ప్రెసిడెంట్గా 2.5 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది. ఫైనాన్స్ కమిటీ చైర్పర్సన్గా చేసిన అనుభవం ఉంది. మెంబర్గా బాగా మంచి పని చేసింది. ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇద్దరం అప్లికేషన్ పెడుతున్నాం. తప్పకుండా మా ఇద్దరిలో ఒక మహిళకి ఇస్తే బాగుంటుంది అనేది నాకు. వార్డ్ నెంబర్ 6 లో స్ట్రాంగ్ ఉంది. ప్రతి ఎన్నికల్లో కూడా 1000-2000 మెజార్టీ 5000 మెజార్టీ తీసుకొచ్చింది. మిగతా అన్ని వాళ్ళలో కూడా ఎందుకు ఫెయిల్ అయింది అంటే మీకు అధికారం ఇవ్వకుండా ఇప్పుడు నామినేటెడ్ మెంబర్ అంటే కొంతమంది పెద్ద నాయకులు ఏంటంటే కొద్దిగా ఇక్కడ వాళ్ళకి నచ్చని అభ్యర్థి వచ్చిండని, లేకుంటే వాళ్ళు వస్తే ఏదో జరిగిపోతుంది, నా ఉనికి తగ్గిపోతుందని, లేకుంటే వాళ్ళకి పాత అసెంబ్లీలో అభ్యర్థులు వాళ్ళకు ఫ్యామిలీ రిలేషన్ లేకుంటే వ్యక్తిగత సత్సంబంధాలు ఉన్నాయని పార్టీని కూడా ఒత్తడానికి, పార్టీ అభ్యర్థిని వెన్నుపోటు పడడానికి కూడా జరిగినాయి. ఆ విషయాలు కూడా గ్రహిస్తుంది అలా పార్టీ. పెద్ద నాయకులు అనేది ఏముండదు దీనిలో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందో అన్నీ చూస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకంగా పేరు అనేది ఏముండదు. పార్టీకి ఇలా క్యాండిడేట్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేవాళ్ళు సెకండ్ ప్లేస్కి ఎందుకు వస్తున్నారు? 2 టైమ్స్ మనం గెలిచే సీటే, ఇది 2 సార్లు గెలిచే సీటే. ఒకసారి ఆర్థికంగా బలంగా ఉన్నాం, ఒకసారి ఆర్థికంగా కొద్ది తక్కువ ఉన్నది. ఆర్థిక బలంగా ఉన్న రోజు మన పార్టీ ఎందుకు గెలవలేదు? ఆర్థికంగా తక్కువ మనకు గెలిచే ఛాన్సెస్ ఉండే. ఈటల రాజేందర్ అన్న గారి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పేరు మీద పెద్ద ఎత్తున గెలిచే ఆర్థిక పరిస్థితి స్థితిగతులు సరిగా లేకున్నా గెలిచే పరిస్థితి. ఇవాళ 4 లక్షల మెజార్టీ వచ్చినది ఇవాళ సుమారు పార్లమెంటుకు. అదేవిధంగా కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినా ఇవాళ 25,000 మెజార్టీ తోటి ఎమ్మెల్యే కన్నా 25,000 ఎక్కువ మెజార్టీ వచ్చింది ఇవాళ ఎంపీ గారికి. అంటే దాని అర్థమైంది ఇక్కడ కొద్దిగా వెన్నుపోటు పోవడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించాలని మేము కోరుతా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో ఒక మామూలు కార్యకర్తను పెట్టినా ఆర్థిక పరిస్థితులు బాగున్నా లేకున్నా ఆ పార్టీ క్యాండిడేట్ను గెలిపించుకునే సత్తా ఇక్కడ కంటోన్మెంట్లో బీజేపీ పార్టీకి ఉంది. తప్పకుండా మా వంతు కృషి చేస్తాము. వీలైతే ఆర్థిక సహాయం చేసేనా రేపు అసెంబ్లీలో మంచి క్యాండిడేట్ గెలిపిస్తామని తెలియజేస్తాం.